హలో గాయ్స్, ఈరోజు మనం ఏపీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీరు ఏపీఎస్ ఆర్టీసీ బస్ పోర్టల్కి అయితే వెళ్ళాలి. మీ సేవ పోర్టల్ కాదు, పిఎస్ఆర్టీసీ బస్ పాస్ ఉంది కదా, దాని మీద వెళ్ళండి. ఇక్కడ బస్ పాస్ ఆర్టీసీ ఉంది కదా, దీనికి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫ్రెష్ ఫామ్ కావాలి కాబట్టి ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి వెళ్తే మీరు టెన్త్ కంటే చిన్నవాళ్ళు అనుకోండి, స్టూడెంట్ బిలో దీనిపైన క్లిక్ చేయండి. అదే మీరు కాలేజ్ అది అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి యాస్టీస్ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ బోర్డ్ టైప్ అంటే ఎస్ఎస్సియా సిబిఎస్సియా ఉంటాయి కదా, ఎస్ఎస్సి అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టేట్ గవర్నమెంట్ చదువుతుంటే ఇక్కడ రెగ్యులరే కాబట్టి రెగ్యులరే చేసుకోండి. మ్యాక్సిమం అందరూ రెగ్యులరే ఉంటారు. పాస్ ఇయర్ ఇక్కడ చూసుకొని చేసుకోండి. అదే మీ 10th హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఇక్కడ మీ డాడీ నేమ్, ఇక్కడ జెండర్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ ఫోటో అంటే ఒక ఫోటో అనేది ఉంచుకోండి ముందు సేఫ్టీకి. మీ ఫోన్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగేసి ఇక్కడ అప్లోడ్ చేసి సరిపోద్ది. అది ఇక్కడ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, డిస్ట్రిక్ట్, మండల్, అడ్రస్ కూడా అండి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఏ కాలేజ్ అదే కాలేజ్ అప్లై చేస్తున్నారు కదా, ఆ కాలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మండలం అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఏ మండలంలో ఉంది. ఇన్స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ కోర్స్ నేమ్, ఒక ఇంజనీరింగ్ అనుకోండి, ఇంజనీరింగ్ అని ఏదో పెడతారు. ప్రజెంట్ ఇయర్ కోర్స్ అంటే మీరు ఇంజనీరింగ్ ఏ ఇయర్ చదువుతున్నారు అనేది. ఇక్కడ స్కూల్ బై ఇన్స్టిట్యూషన్ అడ్రస్ అంటే మీ కాలేజ్ అడ్రస్ ఇస్తే సరిపోద్ది. అడ్మిషన్ నెంబర్ అంటే మీకు మీ రోల్ నెంబర్ మీ అడ్మిషన్ నెంబరు ఇక్కడ ఇచ్చేయండి, సరిపోద్ది. అది సెంటర్ అంటే ఇప్పుడు మీరు మీ డిపో ఉంటుంది కదా, ఏ డిపోలో తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి సెంటర్ అనేది. పాస్ టైప్ అంటే ఎస్బిక్యూటీ ఉంటుంది చూడండి, ఎస్బిక్యూటీ క్వాలిటీ అని అంటే జనరల్ పాస్, రూట్ పాస్ అని ఉంటాయి. అందులో మీరు ఏది కావాలంటే అది తీసుకోండి. సర్వీస్ టైప్ అంటే 3 months 4 months అంటే 1 year కూడా పాస్ ఇస్తాడు అనమాట. అలా చూసుకోవడం అంటే మీరు మ్యాక్సిమం 3 months పెట్టుకోండి. అంటే 3 monthsకి రెన్యువల్ ఉంటుంది, అది బెస్ట్ అనమాట. తర్వాత ఇక్కడ గెట్ ఫేర్ డీటెయిల్స్ అంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మీకు పాస్ బట్టి ఎంత మనీ అవుద్ది అని చెప్తుంది. మ్యాక్సిమం 1000 లోపు అవుద్ది. దాని నెక్స్ట్ మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుద్ది అనమాట. ఆ ఐడి తీసుకెళ్ళి మీ డిపోలో ఇవ్వాలి. అంటే అది ఆ ఫాము ప్రింట్ తీసుకోవాలన్నమాట. అది తీసుకొని మీ 10th క్లాస్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ జిరాక్స్ అండ్ మీ కాలేజ్ స్టాంప్ వేయించుకొని ఒక మీ కాలేజ్లో ఫామ్స్ ఇస్తారనమాట. బస్ పాస్ రెన్యువల్ కోసం అని, అదే బస్ పాస్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కోసం అని. అది మీరు ఫిలప్ చేసి మీ డిపోలో సబ్మిట్ చేస్తే మీకు కొత్త పాస్ అనేది వచ్చేస్తుంది. దీన్నే మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్సే. మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోద్ది, మీ పాస్ అయితే మీ చేతిలో వచ్చేది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకేం వద్దు. ఓకే.